పో స్త్రీ అయినా పురుషుడైనా మనమంతా గతంలో ఎలా ఉన్నాము అన్నది వదిలేయండి. కొంతమంది పదే పదే గతాన్ని తవ్వుతుంటారు. గతాన్ని తవ్వడం అంటే మీరప్పుడు అలా కదా, మీరప్పుడు ఇలా కదా, మీరప్పుడు అలా చేశారు గదా, మీరిలా చేశారు గదా! అంటే ఎలా చేస్తే నీకేంటి? ఆ! అవును, చేసిన వాళ్ళే. గతంలో ఎలాగో చేసిన వాళ్ళు. అయితే గతంలో చేసిన దాన్ని పదే పదే ఎందుకు ఎత్తి చూపుతున్నారు? ఎత్తి చూపుతున్నారంటే ఏంటనమాట, నీకు క్షమా హృదయం లేదు. దేవుడే క్షమించగలిగింది నీ మనసులో క్షమాపణ రావటం లేదు అంటే నువ్వు ఎంత కఠినుడివి. అంటే దేవుని కంటే కఠినులు అనమాట వీళ్ళు. ఉన్నారండి మనుషులు అలాంటోళ్ళు. అప్పుడప్పుడు కొంతమంది మాట్లాడుతుంటారు. నేనింకా మర్చిపోలేదు. నాకింకా అన్ని జ్ఞాపకం ఉన్నాయి. నువ్వు చేసిన ద్రోహాలన్నీ నాకు గుర్తున్నాయి. నేను క్షమించలేను. కొంతమంది మాట్లాడుతుంటారండి. అంటే దేవుడి కంటే ఆ! దేవుడు తక్కువోడనమాట. ఎందుకంటే మర్చిపోయి క్షమించేసాడాయన. కానీ వీళ్ళకి మాత్రం క్షమ అనేది రాదు. మరిచిపోలేరు. ఏంటి మర్చిపోలేరు? ఆ! వాళ్ళు చేసిన తప్పులను క్షమించి వదలలేరు. అవే గుర్తొస్తుంటాయి. నువ్వు నాకు ఈ ద్రోహం చేశావు. నువ్వు నాకు ఈ అన్యాయం చేశావు. అంటే అలాంటి వాళ్ళు సాతాను సంబంధులు. అంతే కదా! దేవుడేమో క్షమిస్తున్నాడు. నేను మర్చిపోయాను నాయన నీకోసం ఏం గుర్తులేదురా అంటుంటే, లేదు మీకు గుర్తుంది. మీరు మర్చిపోయిన నాకు మాత్రం గుర్తుందంటే, ఏం గుర్తుంది? నీ పాపాలు నీకు గుర్తుండటం రైటా? లేదా ఎదుటివాడి పాపాలు నీకు గుర్తుండటం రైటా? ఎవరి పాపాలు నీకు గుర్తుండటం అనేది సరైనది కాదు. విడిచిపెట్టు. వాటిని విడిచిపెట్టు. క్షమ నొందుతావు అని దేవుడు చెబుతున్నాడు. కాబట్టి